ఆత్మబంధువులందరికీ నమస్కారం. సో మరి మనము ఎన్నో 1.5 year నుంచి ఎవ్రీ సండే కూడా మహేశ్వరి మేడం గారి ఆధ్వర్యంలో పిల్లల పెంపకంలో ఆధ్యాత్మిక శిక్షణ అనే అంశంలో మరి గర్భస్థ శిశువు దశ నుంచి ఏ విధంగా ఉండాలి, తల్లిదండ్రులు ఏ విధంగా ఉండాలి అనే అంశాన్ని ఎన్నో రకరకాల వాళ్ళ కోణాల్లో మనం చర్చించుకుంటూ వచ్చాం ఫ్రెండ్స్. మరి అదే విధంగా మరి ఆధ్యాత్మికతతో శాకాహారంతో మరి పిరమిడ్ ఎనర్జీతో పెరిగిన పిల్లలందరితో కూడా మనము నియర్లీ 8 months నుంచి ఎవ్రీ వీక్ కూడా ఒక్కొక్క గ్రాండ్ మాస్టర్ ని మనం మీట్ అవ్వడం జరిగింది. మరి చక్కగా 50 episodes కూడా మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మరి ఇంకా ఈ రోజు మరి మన పిఎస్ఎస్ఎం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ లో మరి పత్రిజీ గారు ఎప్పుడు ప్రతి ఒక్కరికి చెప్తారు స్వాధ్యాయం గురించి. మరి స్వాధ్యాయం అంటే అసలు ఎందుకు చదవాలి పుస్తకాలు, అసలు ఈ ఏజ్ లోనే వాళ్ళు మన ప్రిన్సిపల్స్ అన్నిటినీ పాటిస్తూ ఈ పుస్తకాలు చదవడం, వాళ్ళ సబ్జెక్ట్స్ చదువుతూ ఈ స్పిరిచువల్ బుక్స్ కూడా వాళ్ళు చదవడం అనేది చాలా గ్రేట్ థింగ్. సో ఇలాంటి మాస్టర్స్ కి మహేశ్వరి మేడం గారు ఎంతో బ్యాక్ సపోర్ట్, వాళ్ళు అసలు ఇంత ఆ యొక్క రావాలి, ఆ స్పిరిచువల్ గా ఎదగాలి అనడానికి మహేశ్వరి మేడం గారు ఎంతో సపోర్ట్ చేశారు ఫ్రెండ్స్. మరి మహేశ్వరి మేడం గారి గురించి కూడా మనందరికీ తెలుసు, సీనియర్ పిరమిడ్ మాస్టర్, ఎంఎస్సి చైల్డ్ డెవలప్మెంట్ కోర్స్ చేశారు, మరి బాల వికాస్ ఫౌండర్, మరి అదర్ ఆర్గనైజేషన్స్ తో కలిసి కూడా మేడం వర్క్ చేస్తున్నారు, మన పిఎస్ఎస్ఎం ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఫ్రెండ్స్. మరి ఈ రోజు ధన్య, దీక్షిత, భవ్యశ్రీ మనతో పాటు ఉన్నారు. సో ఎందుకు స్వాధ్యాయం ఎందుకు చేయాలి అనే అంశాన్ని మహేశ్వరి మేడంతో చర్చించడం కోసం సో చక్కగా నలుగురిని వెల్కమ్ చేసుకుందాం ఫ్రెండ్స్. మరి పౌర్ణమి స్పెషల్ క్లాస్ మేడం కండక్ట్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ మహేశ్వరి మేడం అండ్ వెల్కమ్ టు పిరమిడ్ కాల్ సర్వీసెస్. ఎస్ లావణ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పినట్టుగా అద్భుతంగా మనం 51 episodes కంప్లీట్ చేసుకొని ఈ రోజు నుంచి మనం ప్యానల్ డిస్కషన్స్ లో అడుగు పెడుతున్నాం. అంటే ఈ పిల్లలు అందరూ కూడా చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మిక బీజాలు పడి చక్కగా వాళ్ళు ధ్యానం చేస్తూ, బుక్స్ చదువుతూ, వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్ లో పరిపూర్ణంగా ఉంటూ, క్రాఫ్ట్, ఆర్ట్, ఇలా అన్ని రంగాల్లో కూడా పరిపూర్ణంగా వాళ్ళు జీవిస్తున్నారు. సో మనం వారానికి ఒక అంశం తీసుకొని దాని గురించి మనం ఒక ప్యానెల్లో డీటెయిల్ గా మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ రోజు మనం లావణ్య మేడం చెప్పినట్టుగా స్వాధ్యాయం, అసలు బుక్ రీడింగ్ అనేది ఎందుకు, చిన్నప్పటి నుంచే పిల్లలు అసలు బుక్స్ ఎందుకు చదవాలి, ఏ రకమైన ఉపయోగాలు ఉంటాయో మనం డీటెయిల్ గా డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకంటే ఐన్స్టీన్ ఎప్పుడు మనం అది కోట్ చేస్తూనే ఉన్నాము, ఏ పిల్లలైతే ఇంటెలిజెంట్ గా మనం ఎదగాలనుకుంటామో వాళ్ళు దే హ్యావ్ టు రీడ్ మోర్ ఫెయిరీ టేల్స్ అని చెప్తాడు ఆయన. ఇఫ్ యూ వాంట్ యువర్ చిల్డ్రన్ టు బి మోర్ ఇంటెలిజెంట్, రీడ్ దెమ్ మోర్ ఫెయిరీ టేల్స్ అని. అంటే అంత ఇంపార్టెన్స్ బుక్స్ ఉంది అనేది అంత గ్రేట్ సైంటిస్ట్ ఐన్స్టీన్ మనతో షేర్ చేశారు. సో దాని ఇంపార్టెన్స్ రియలైజ్ అవుతూ ఈ రోజు ఎవరైతే ఈ పిల్లలు అంత చక్కగా వాళ్ళు బుక్స్ చదువుతూ వాళ్ళ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకున్నారో వాళ్ళందరితో మనం ఈ ప్యానల్ డిస్కషన్ చేసుకోబోతున్నాం. సో ఐ వెల్కమ్ ధన్య, దీక్షిత అండ్ భవ్య. వెల్కమ్ ధన్య. ఎస్ ధన్య, యా ధన్య మనతో ఉన్నా. అలాగే దీక్షిత, దీక్షు, వెల్కమ్ దీక్షిత్. వెల్కమ్ భవ్య. హలో. మీరు ముగ్గురు కూడా చిన్నప్పటి నుంచే ధ్యానం చేస్తూ చాలా బుక్స్ కూడా చదువుతూ ఉన్నారు. సో ఈ రోజు మనము అసలు ఆ బుక్స్ అవి ఎందుకు చదవాలి, ఎలాంటి పుస్తకాలు చదవాలి, బుక్స్ చదవడం వల్ల మనకి ఏంటి ఉపయోగము, ఆ రీడింగ్ మనకి ఏ రకంగా హెల్ప్ చేస్తుందో మనం డిస్కస్ చేద్దాం. సో అసలు బుక్స్ మనం మీ దృష్టిలో ధన్య అసలు మనం ఎందుకు చదవాలి బుక్స్? అంత ఇష్టం ఏర్పడింది నీకు బుక్స్ మీద? నేను ఒక 5000 బుక్స్ చదివి ఉంటాను ఇప్పుడు దాకా. అండ్ బుక్స్ ఇష్టం చిన్నప్పటి నుంచి మా మమ్మీ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కోర్స్ చేశారు, ఐఎస్పి కోర్స్.
అప్పటి నుంచి నాకు అలా ఇంట్రెస్ట్ మొదలైంది. అలా మా మమ్మీ దాన్ని ఎంకరేజ్ చేస్తూ చేస్తూ వండర్ఫుల్. సో ఏ కైండ్ ఆఫ్ బుక్స్ చదువుతాను సాధారణంగా? 5,000 బుక్స్ బై ద ఏజ్ ఆఫ్ 9th స్టాండర్డ్ అండ్ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్, వండర్ఫుల్. సో ఏ కైండ్ ఆఫ్ జోనర్ నువ్వు బుక్స్ చదువుతూ ఉంటావు? నేను రీసెంట్ గా అయితే కామిక్స్ అండ్ స్పిరిచువల్ బుక్స్ ఎక్కువ చదవడం మొదలుపెట్టాను. రీసెంట్ గా కాన్వర్జేషన్ విత్ గాడ్ ఫర్ టీన్స్ స్టార్ట్ చేశాను. ఐఎమ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఇట్. అండ్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి చదివాను, డివైన్ రియాలిటీ చదివాను. ఈ లాస్ట్ 2 years స్పిరిచువల్ బుక్స్ లో ఎక్కువ చదివాను. Wonderful, wonderful. So you are a right person to discuss about this book reading. Great to have you here, Danya. And Thank you. Yeah, Deekshita. Hello, Deekshita. Yes, yes, ma'am. Yeah. So నీకు అసలు బుక్ రీడింగ్ ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది? ఎన్ని బుక్స్ చదువుంటావు? ఎందుకు అంత ఇంట్రెస్ట్ నీకు వచ్చింది బుక్స్ మీద? నేను సారీ, ఇట్స్ నాట్ క్లియర్. దీక్షు, ఒకసారి దగ్గర పెట్టుకోండి. Can you hear me? వాయిస్ లేదు. యా, కొంచెం గట్టిగా మాట్లాడు. ఇప్పుడు ఎస్, పర్ఫెక్ట్. నేను yeah. ఇప్పుడు వచ్చి 2000 బుక్స్ అలా చదివాను. అండ్ దీనికి ఇంట్రెస్ట్ రావడం అంటే నాకు చిన్నప్పటి నుంచి ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే నేను ధన్యాన్ని చూశాను, నాకు నా మెయిన్ ఇంట్రెస్ట్ ధన్యా నుంచి వచ్చింది. తను ఇన్ని బుక్స్ చదవడం, తన టైం ని దాంట్లో స్పెండ్ చేయడం నాకు చాలా ఇంట్రెస్ట్ కలిగింది బుక్స్ లో. సో అప్పటి నుంచి నేను అలాగా స్లోగా బుక్స్ చదవడం స్టార్ట్ చేశాను. ముందు స్టోరీ బుక్స్, తర్వాత ఇంకొద్దిగా పిక్చర్స్ లేకుండా చదవడం. అలాగ ఒక స్టేజ్ దాటి ఇప్పుడు 2000 కంటే ఎక్కువ బుక్స్ చదివాను నేను. Wonderful, wonderful. Nice to have you here, Danya, Deekshita. So Thank you. Bhavya. Yeah. Okay. అసలు నీకు ఈ బుక్ రీడింగ్ పట్ల ఎలా ఇంట్రెస్ట్ కలిగింది? ఏ యాక్చువల్లీ నాకు బుక్స్ చదవడం అనేది దీక్ష నుంచి స్టార్ట్ అయింది. తన వల్ల నేను బుక్స్ చదవడం స్టార్ట్ చేశాను. అంటే తను నాకు ఎంకరేజ్ చేసేది అనమాట. నువ్వు చదువు, ఒకసారి ట్రై చేయు అంటే చదవడం. అండ్ తను చదువుతుందని నేను ఇంకా స్పోర్టివ్ గా తీసుకొని మరీ చదివాను, తనతో కంపీట్ చేయడానికి. సో అలా నాకు బుక్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. నేను కూడా ఈ మధ్య స్పిరిచువల్ బుక్స్ చదవడం స్టార్ట్ చేశాను. వండర్ఫుల్. నువ్వు మెడిటేషన్ మొదలు పెట్టి ఎన్ని ఇయర్స్ అయింది? నేను మెడిటేషన్ స్టార్ట్ చేసి 5 years అవుతుంది. వండర్ఫుల్. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, ధన్యాతో స్టార్ట్ అయిన అది. ఈ కామన్ గా మనం ఏదైనా చదువుతూ ఫ్రెండ్స్ తో షేర్ చేసినప్పుడు మన ఫ్రెండ్స్ చాలా మంది దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ఈ మంచి హ్యాబిట్ ని అలవాటు చేసుకుంటారు అనడానికి ఈ చైన్ చూసాం. ధన్యాన్ని చూసి దీక్షిత ఇన్స్పైర్ అయింది, దీక్షని చూసి తను షేర్ చేసుకుంటే భవ్య ఇన్స్పైర్ అయింది. సో వీళ్ళు ముగ్గురిని అడిగి మనం డీటెయిల్ గా తెలుసుకుందాం ఏంటి అసలు వీళ్ళు ఎందుకు ఆ బుక్ రీడింగ్ లో అంత ఇంట్రెస్ట్ చూపించారు. సో ఎస్ ధన్య, అసలు బుక్స్ వల్ల నీకు ఏమేమి లాభాలు కనిపించింది బుక్ రీడింగ్ వల్ల ధన్య? బుక్ రీడింగ్ వల్ల నాకు మెమరీ పవర్ చాలా ఇంక్రీజ్ అయింది. ముందు స్కూల్ అంటే స్టార్టింగ్ ఇయర్స్ లో ఫస్ట్ స్టాండర్డ్ లో అలా చదువుతూ వస్తే ఒక 3-4 times చదివితే కానీ వచ్చేది కాదు. బుక్ రీడింగ్ అలా ఇంక్రీజ్ చేసిన కొద్దీ మెమరీ పవర్ కూడా పెరుగుతూ వచ్చింది. అండ్ కాన్షియస్ గా చదవడం అండ్ చదివితే ఒక పని మీద ఫోకస్ చేయడం, ఇదంతా బుక్ రీడింగ్ ద్వారా నాకు వచ్చింది రియల్ లైఫ్ లో. యా, చాలా స్టడీస్ కూడా దీనికి సంబంధించి ఉన్నాయి. ఎవరైతే బుక్స్ ఎక్కువగా చదువుతారో వాళ్ళ బ్రెయిన్ కనెక్టివిటీ లోపల చాలా సర్క్యూట్స్ యాక్టివ్ అవుతుంది, ఆ కనెక్టివిటీ పెరుగుతుంది అనేది ఈవెన్ వాళ్ళు ఎంఆర్ఐ స్కాన్స్ తో కూడా వాళ్ళు దాన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు ఎవరైతే బుక్స్ ఎక్కువగా చదువుతుంటారో వాళ్ళలో ఈ న్యూరల్ కనెక్షన్స్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఆ యాక్టివిటీ పెరుగుతుంది. ఈవెన్ వాళ్ళు ఏదైనా పెయిన్ కి కానీ దేనికైనా అనేది వాళ్ళు ఎలా చేశారంటే ఒక బుక్ ఇచ్చారు, ఒక నావెల్. సో అందరి చేత ఒక పార్టిసిపెంట్స్ తీసుకున్న గ్రూప్ ఆఫ్ పార్టిసిపెంట్స్ చదివించినప్పుడు వాళ్ళలో సర్క్యూట్స్ అనేది ఎక్కువ ఫామ్ అవడం అనేది వాళ్ళ ఎంఆర్ఐస్ తీసి చూసారనమాట, కనెక్టివిటీ పెరగడం. అండ్ ఇమోషనల్ పార్ట్స్ చదివేటప్పుడు ఈవెన్ వాళ్ళలో ఆ పెయిన్, ఆ ఫీల్ అవ్వడము ఇదంతా కూడా అనేది ఆ పర్టికులర్ ఇట్ ఈస్ కాల్డ్
యా, సొమాటో సెన్సరీ కార్టెక్స్. సో సొమాటో సెన్సరీ కార్టెక్స్ అనేది యాక్టివ్ అయ్యింది. వాళ్ళ పెయిన్ అంటే అందులో ఉన్న ఇమోషన్స్ ఇట్లకి కూడా వీళ్ళు ఇక్కడ రెస్పాండ్ అవుతున్నారు అనేది కూడా, అంటే అంత డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది అనేది మనకి ఆ స్టడీస్ లో తెలిసిందనమాట. సో నువ్వు చెప్పినట్టుగా మెమరీ ఖచ్చితంగా ఎప్పుడైతే మనం న్యూ వర్డ్స్ న్యూ అంతా నేర్చుకుంటామో అది స్టోర్ అయినప్పుడు మన బ్రెయిన్ కెపాసిటీ పెరుగుతుంది అనేది చాలా క్లియర్ గా స్టడీస్ తో కూడా ఎస్టాబ్లిష్ అయింది అన్య. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. సో దీక్షిత, నీకు ఎటువంటి బెనిఫిట్ కనిపించింది? నాకు బుక్స్ చదవడం వల్ల మెయిన్ గా అయితే నాకు స్కూల్లో హెల్ప్ అయింది. ఎందుకంటే ఎప్పుడైతే నేను బుక్స్ చదివానో అలా ఎక్కువ చదవడం అలవాటు అయింది. సో ఇప్పుడు నేను సేమ్ అలాగే నా స్కూల్ టెక్స్ట్ బుక్స్ పెడుతున్నాను నా ఇంట్రెస్ట్ ని. సో ప్లస్ బుక్స్ చదవడం వల్ల ఏంటంటే నాకు చదివిన వెంటనే ఒకసారి ఇంకా కంప్లీట్ గా నా లైఫ్ టైం అంతా గుర్తుండిపోతుంది. నేను 10 years బ్యాక్ ఏం చదివినా నాకు గుర్తుంటది, లైక్ నా మెమరీలో స్టోర్ అయి ఉంటది అనమాట. సో అలాగే నాకు చాలా హెల్ప్ అయింది. ఎస్, సో ధన్య చెప్పిన పాయింట్ కి యాక్చువల్లీ రియల్ వాలిడేషన్. యా, ఎప్పుడైతే మనం ఎక్కువ చదువుతూ ఉంటామో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా ఆ న్యూరల్ సర్క్యూట్స్ కొత్త కనెక్షన్స్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో స్టోరేజ్ కూడా చాలా లాంగ్ టర్మ్ మెమరీలో అది స్టోర్ అవుతూ ఉంటుంది అనమాట. సో నువ్వు చెప్పినట్టుగా మెమరీ కూడా దీనికి ఖచ్చితంగా లింక్ అయింది. ఎప్పుడైతే మన బ్రెయిన్ అలవాటు పడుతుందో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, దాన్ని స్టోర్ చేసుకోవడం అంతా. సో ఈవెన్ మన స్టడీస్ దగ్గరకు వచ్చినప్పుడు అదే బుక్ రీడింగ్, స్టడీస్ లో కూడా మన క్లాస్ బుక్స్ చాలా ఈజీగా చదవడం, దాన్ని అర్థం చేసుకోవడం అనేది ఆల్రెడీ ఆ న్యూరల్ కనెక్షన్స్ ఫామ్ అయి ఉండడం వల్ల చాలా ఈజీ అవుతుంది. థ్యాంక్ యూ దీక్షిత. సో భవ్య, సో నీకు ఏ రకంగా హెల్ప్ అయిందమ్మా? యాక్చువల్లీ బుక్స్ చదవడం వల్ల నాకు ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా మాట్లాడడం అనేది ఫస్ట్ స్టార్ట్ అయింది. అంటే లైక్ స్కూల్స్ లో ఎప్పుడైనా సరే మనకి ఫస్ట్ నేర్పించేది ఇంగ్లీష్ మాట్లాడడం. నాకు అదంతా ఫ్లూయెంట్ గా వచ్చేది కాదు. బట్ వన్స్ నేను బుక్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో నేను బాగా ఫ్లూయెంట్ గా మాట్లాడడం నేర్చుకున్నాను. అండ్ ఆల్సో నాకు బుక్స్ వల్ల ఇంకా ఎక్కువ నాలెడ్జ్ ఎలా పెరిగిందంటే, లైక్ మనకి మోస్ట్లీ టెక్స్ట్ బుక్స్ చదవడానికి ఇంట్రెస్ట్ ఉండదు, క్లాసెస్ లో మనకి జనరల్ గా ఉండదు. బట్ నేను ఎప్పుడైతే స్టోరీ బుక్స్ కూడా స్టార్ట్ చేశానో, ఓకే వాటిలాగా టెక్స్ట్ బుక్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయేమో అని చెప్పేసి అప్పుడు మళ్ళీ ఇంకా నా స్కూల్ బుక్స్ మీద కూడా నేను ఇంట్రెస్ట్ పెట్టాను చాలా. సో అలా నాకు. థ్యాంక్ యూ భవ్య. ఫస్ట్ పాయింట్, విల్ టేక్ ద ఫస్ట్ పాయింట్. సో వొకాబులరీ నాకు చాలా పెరిగింది, నా ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ పెరిగిందండి. ఎస్, 100% దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ స్టడీస్. దోస్ స్టడీ షోస్ ఎవరైతే ఎక్కువ బుక్స్ చదువుతారో కొత్త వర్డ్స్ చాలా ఈజీగా నేర్చుకొని వాళ్ళు కొత్త కొత్త వర్డ్స్ పరిచయం అవుతుంది, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ దాని ద్వారా చాలా పెరుగుతుంది అనేది దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ స్టడీస్. సో దీనిలోనే వాళ్ళు 2019 లో కూడా ఒక పెద్ద స్టడీ కండక్ట్ చేసినప్పుడు 69% ఆఫ్ ఎంప్లాయర్స్ సాఫ్ట్ స్కిల్స్ ఉన్న వాళ్ళనే ఇప్పుడు వాళ్ళు ఎంప్లాయ్మెంట్ లో తీసుకోవడానికి ఇష్టపడుతున్నారంట. అంటే వాళ్ళు నేర్చుకున్న సబ్జెక్టు ఇదంతా ఒకటైతే వాళ్ళ సాఫ్ట్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఇతరులతో వాళ్ళు ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు అనేది సో ఎలా చూస్తున్నారు అనేది ఇప్పుడు రీసెంట్ గా స్టడీ. అందుకనే చూడండి, ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ లో కానీ జాబ్స్ లో కానీ ప్లేస్మెంట్స్ లో ఇంతకు ముందు మన పర్సంటేజ్ ఒకటే ఇంపార్టెంట్ గా తీసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు అసలు వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉంది, టీమ్ తో ఎలా జెల్ అవ్వగలుగుతారు, టీమ్ తో ఎలా మాట్లాడతారు, కన్విన్సింగ్ ఉందా, నెగోషియేషన్ స్కిల్స్ ఉన్నాయా లేదా, క్లయింట్స్ తో ఎలా మాట్లాడతారు అన్న దాని మీద మోర్ ఫోకస్ ఉంది. సో అలాంటి వాళ్ళని కూడా స్టడీ చేసినప్పుడు ఎవరైతే ఈ బుక్ రీడింగ్ ఇవన్నీ వాళ్ళకి ఫస్ట్ నుంచి అలవాటు ఉందో వాళ్ళలో ఆ సోషలైజేషన్ స్కిల్స్ చాలా ఎక్కువ ఉంది అనేది ఆ స్టడీస్ లో వాళ్ళు కనుక్కున్నారు అనమాట. సో చూడండి, ఆ బుక్స్ నుంచి మన వొకాబులరీ డెవలప్ అవడం, వొకాబులరీ నుంచి మన కమ్యూనికేషన్ స్కిల్స్, ఆ కమ్యూనికేషన్ ఎప్పుడైతే మనకు ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటుందో అందరితోటి మన రిలేషన్షిప్, ఆ సోషల్ రిలేషన్షిప్ చాలా కరెక్ట్ గా ఉంటుంది, ఎక్కడైనా మనం ప్రజెంట్ చేసుకోగలుగుతాం. సో ఫ్రెండ్స్, బుక్ రీడింగ్ వల్ల మెయిన్ మన వొకాబులరీ ఇంప్రూవ్ అవుతుంది, దానివల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల ఈజీ ఎంప్లాయ్మెంట్, అండ్ ఎవరితోనైనా నెగోషియేట్ చేయడము, ఏదైనా వాళ్ళని కన్విన్స్ చేయగలగడము, ఇవన్నీ కూడా మనకి కమ్యూనికేషన్ వస్తుంది. సో ధన్య, నువ్వేమంటావు ఈ విషయంలో? భవ్య చెప్పినట్టు దట్ ఈస్ రియల్లీ ట్రూ. నాకు కూడా స్టార్టింగ్ లో ఇంగ్లీష్ అంత ఫ్లూయెంట్ గా లైక్ మాట్లాడగలిగినా సరే అంత ఫ్లూయెంట్ గా మీనింగ్స్ తెలిసేవి కాదు వర్డ్స్ కి. అండ్ చాలా వర్డ్స్ కి నాకు తెలియకపోయినా సరే జస్ట్ మాట్లాడేసి దాన్ని, కానీ మీనింగ్ తెలుసుకోలేదు చాలా వర్డ్స్ కి. బుక్స్ చదివాక మీనింగ్స్ అర్థమయ్యాయి అండ్ చాలా కొత్తవి తెలుసుకున్నాక ఇప్పుడు ఇంగ్లీష్ టీచర్ ఏమైనా మీనింగ్స్ గానీ ఏమైనా ఇచ్చినా సరే ఇదేంటి ఆల్రెడీ చదివేశాను కదా మళ్ళీ ఇస్తున్నారేంటి ఇల్లు, ఇప్పుడు ఇస్తున్నారేంటి, ముందే బుక్స్ చదివేశాను కాబట్టి చాలా ఈజీగా అనిపించాయి. లైక్ స్కూల్ సబ్జెక్ట్ కూడా ఎస్పెషల్లీ ఇంగ్లీష్.
వెరీ Yeah. ఈజీ అనిపించింది. యా, సో ఆ బుక్స్ ఆల్రెడీ నువ్వు చదువుకున్న కొన్ని పదాలే ఇక్కడ మళ్ళీ రిపీట్ కావడము, దాని మీనింగ్స్ నీకు, అండ్ యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ హ్యాబిట్. ఐ నో నీ బుక్స్ లో అంతా నువ్వు అండర్లైన్ చేసి దానికి వెంటనే గూగుల్ చేస్తావు, మీనింగ్ తెలుసుకుంటావు అనేది నేను చూసాను. సో దట్స్ ఇలా మనకి యాక్చువల్లీ మనల్ని మనం చాలా ఇంప్రూవ్ చేసుకుంటాం. స్టార్టింగ్ ఏదో ఒక స్టోరీలా చదివినా ఎప్పుడైతే ఎన్ నెంబర్ ఆఫ్ బుక్స్ చదువుతామో దాన్ని కంప్లీట్ గా అర్థం చేసుకోవడం కోసం ఆ మీనింగ్స్ అన్ని, కొత్త వర్డ్స్ అన్ని మనం నేర్చుకుంటాము. సో దాంతో మన వొకాబులరీ పెరుగుతుంది, ఆ లాంగ్వేజ్ మనకి, ఆ సాఫ్ట్ స్కిల్స్ పెరుగుతుంది అనేది మనకి ఇట్ ఈస్ క్లియర్లీ ఎవిడెంట్. థ్యాంక్ యూ భవ్య, ఒక మంచి పాయింట్ యాడ్ చేసావు. అండ్ ఈవెన్ పత్రిజీ మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు, నేను కేవలం నా ఈ నాలెడ్జ్ అంతా కూడా ఎన్నో బుక్స్ చదవడం వల్ల నేను తెలుసుకున్నాను, ఎందరో మాస్టర్స్ వాళ్ళు చెప్పింది ఏంటి ఇన్ఫర్మేషన్ అని. సో థర్డ్ పాయింట్ మనకి ఒక న్యూ నాలెడ్జ్, ఇందాక ధన్య స్టార్ట్ చేసినప్పుడు చెప్పినట్టుగా బుక్స్ ద్వారా మనం చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తాం, కొత్త విషయాలు తెలుసుకోగలుగుతాం, జరిగిపోయిన విషయాలు కూడా వీ కెన్ గో బ్యాక్ టు దట్ ఎరా. అండ్ అంటే ఏ రకంగా చెప్పాలి, ఒక రకంగా అప్పుడు సిచ్యువేషన్స్ అన్నిటిని కూడా మనం మళ్ళీ జీవించగలుగుతాం, వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటని మనకి ఆ బుక్స్ ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. సో దీక్షు, ఈ విషయంలో నీ ఒపీనియన్ ఏంటి? మన నాలెడ్జ్ ఇంప్రూవ్ చేయడము, మనం అన్ని విషయాలు తెలుసుకోగలుగుతాము బుక్స్ అండ్ ద్వారా. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ట్రూ. ఎందుకంటే లైక్ నేను చాలా అంటే చాలా బుక్స్ లో ఏంటంటే మన ఒక ఎక్స్పీరియన్స్ రాస్తారు. సో మీరు అది చదవడం వల్ల యూ డోంట్ హ్యావ్ టు ఫేస్ ద సేమ్ ఎక్స్పీరియన్స్, కానీ మనం ఎక్స్పీరియన్స్ నుంచి డైరెక్ట్ గా లెర్న్ చేయొచ్చు. అండ్ అలాగే నేను చాలా బుక్స్ చదివాక అంటే లైక్ అఫర్మేషన్స్, పాజిటివ్ థింకింగ్ ఇలాగా ఎక్కువ బుక్స్ చదివాక నాకు ఇవన్నీ పరిచయం అయ్యాయి అనమాట. సో బుక్స్ నుంచి నాలెడ్జ్ రావడం అనేది చాలా ట్రూ. ఎస్, సో ప్రతిదీ మనమే ఎక్స్పీరియన్స్ చేయాల్సిన అవసరం లేదు, ఒక మంచి కొత్త పాయింట్ యాడ్ చేసాం. సో నాలెడ్జ్ ఎప్పుడైతే పెరిగిందో అవతల వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ కూడా తెలుసుకోవడం వల్ల ఆ సిమిలర్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ మనకు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా సాల్వ్ చేసుకున్నారు, వాళ్ళ లైఫ్ లో ఎలా జరిగింది అనేది మనం వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దర్ ఎక్స్పీరియన్స్. సో వండర్ఫుల్. ఆటోబయోగ్రఫీస్ ఇవన్నీ కూడా మనం చదివేది ఆ మహానుభావుల జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు వాళ్ళు ఎలా వాళ్ళు అన్ని సాధించారు, ఎట్లా వాళ్ళ సాధన చేశారు, ఎలా వాళ్ళ సత్యాన్ని తెలుసుకున్నారు, ప్రతి ఎలా వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేశారు అనేది మన ఎన్సైక్లోపీడియాస్. ఇలా బుక్స్ చదవడం అంటే మనకు నచ్చిన స్టోరీ బుక్సే కాదు ఫ్రెండ్స్, ఇందాక ధన్య చెప్పినట్టు, దీక్షు అందరూ చెప్పినట్టుగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బుక్స్ మనం. సో ఇవి అందులో అన్ని మనం ఎనర్జీ గెయిన్ చేస్తాము, నాలెడ్జ్ గెయిన్. ఎప్పుడైతే మనం ఆ క్యారెక్టర్స్ అవన్నీ మనం అర్థం చేసుకోగలుగుతామో ఈవెన్ మన మెంటల్ బాడీ కూడా చాలా హ్యాపీగా ఉంటది అనేది ఇప్పుడు రీసెర్చ్ అండ్ స్టడీస్ మనకు చాలా చెప్తుంది. భవ్య, ఈ విషయంలో నువ్వేమంటావమ్మా? అవును, ఐ టోటలీ అగ్రీ విత్ దీక్షు. యాక్చువల్లీ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వల్ల చాలా నేర్చుకోవచ్చు మనం. లైక్ ఎవరి ఎక్స్పీరియన్సెస్ లో అయినా సరే వాళ్ళు డిఫికల్టీస్ ఫేస్ చేస్తారు అండ్ ఆల్సో దిల్ హ్యావ్ సక్సెస్ అన్నమాట. సో ఆ సక్సెస్ స్టోరీస్ చదవడం కన్నా మోస్ట్లీ ఫెయిల్యూర్ స్టోరీస్ నేను చాలా ఎక్కువ చదివాను. అంటే లైక్ ఎక్స్పీరియన్స్డ్ స్టోరీస్ చదవడం వల్ల మళ్ళీ నేను అదే మిస్టేక్ కమిట్ చేయకుండా ఉన్న సిచ్యువేషన్స్ నాకు చాలా ఉన్నాయి నా లైఫ్ లో. సో ఇలా నేను బుక్స్ వల్ల చాలా ఇన్స్పైర్ కూడా అయ్యాను. యా, వండర్ఫుల్. సో అవతల నుంచి మనం అదర్ ఎక్స్పీరియన్స్ నుంచి ఈజీగా నేర్చుకొని, లేదా నువ్వు చెప్పినట్టుగా సక్సెస్ స్టోరీస్ తెలుసు దాని నుంచి వస్తుంది. అండ్ మిస్టేక్స్ ఉంటే మనం అలాంటి రిపీట్ చేయకుండా కొత్తది మనం చేయడం అనేది వండర్ఫుల్. సో ధన్య, మన ఎంపతి, వి బికమ్ మోర్ ఎంపథెటిక్ బుక్స్ చదవడం వల్ల అనేది చాలా స్టడీస్ చెప్తుంది. దీని మీద నీకు ఏదన్నా అనుభవం ఉందా? వై వి బికమ్ మోర్ ఎంపథెటిక్ అండ్ అండర్స్టాండింగ్? బుక్స్ చదివితే మనం ఆ బుక్ లోకి వెళ్ళిపోతాం. లైక్ ఒక బుక్, మంచి బుక్ తీసుకుంటే ఆ బుక్ లోకి వెళ్ళిపోతాం. లైక్ నేను ఒక బుక్ చదివితే ఐ కెన్ క్లియర్లీ ఇమాజిన్, లైక్ ఆ ప్లేస్ ని ఇమాజిన్ చేయగలను, ఆ పీపుల్ ఇమాజిన్ చేయగలను. మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్లేస్ ని, లైక్ ఓకే ఈ సెట్టింగ్ లో ఈ కేవ్ లో ఉండిపోయారు, ఈ టావరన్ లోకి వెళ్ళిపోయారు. లైక్ ఐ కెన్ ఇమాజిన్ దట్ అండ్ ఐ కెన్ ఈజీలీ నో. అండ్ ఇంకా ఈజీగా అర్థం అవుతుంది ఒక బుక్ చదివి. ఇమాజిన్ చేసుకొని చదివితే అది ఇంకా ఈజీగా అర్థం అవుతుంది ఆ బుక్ లో ఆ సీన్ అండ్ ఆ బుక్ కూడా. యా, సో నువ్వు అన్నట్టుగా ఆ సిచ్యువేషన్ లోకి వెళ్ళి ఆ క్యారెక్టర్స్ మనం అర్థం చేసుకోగలుగుతాం, అప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు, ఎలా ఉండగలిగారు అనేది. సో మనలో ఆ సెన్సిబిలిటీ పెరుగుతుంది, ఆ ఎమోషనల్ సెన్సిబిలిటీ. సో వీ కెన్ అండర్స్టాండ్, we will live in those situations. వాళ్ళ లాంటి ఒక సిచ్యువేషన్ వస్తే ఎలా అనేది విల్ పుట్ అవర్ సెల్ఫ్ ఇన్ దట్ ఎక్స్పీరియన్స్. కాబట్టి విల్ బికమ్ మోర్ ఎంపథెటిక్, ఇలా జరుగును. అండ్ ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్
మన హిస్టరీలో తీసుకుంటే ఆ వరల్డ్ వార్స్ అవన్నీ చదివినప్పుడు వి ఫీల్ సో సారీ. సో ఇలా జరిగిందా, అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఆ ఇన్వేడర్స్ వచ్చి బ్రిటిష్ పీపుల్ ఇలా ఉన్నప్పుడు అసలు ఎలా ఫీల్ అయి ఉంటారు, మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎలా విల్ పుట్ అవర్ సెల్ఫ్. అందుకనే మనకు అంత రెస్పెక్ట్ ఆ ఫ్రీడమ్ మీద, ఆ ఎల్డర్స్ మీద అదంతా కూడా. సో ఎందుకంటే మనలో ఆ ఎంపతి అదంతా చదవడం వల్ల మనం తెలుసుకున్నాం. యా, మంచిగా చెప్పావు ధన్య. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. సో దీక్షు, అలాగే బుక్స్ చదవడం వల్ల మన మన లాంగ్ టర్మ్ మెమరీ గురించి ఇందాక తను కూడా చెప్పింది. నేను ఏదైనా చదివితే గుర్తుంటావు అని, నువ్వు ఒకేసారి గుర్తు పెట్టుకుంటాను 10 years బ్యాక్ అనేది కూడా అని. సో ఈ మెమరీ స్కిల్స్ పెరగడం అనే దాని మీద ఇంకా నీ ఒపీనియన్ ఏంటి? మనం బుక్స్ ఎప్పుడైతే చదువుతామో అది లైక్ మన బ్రెయిన్ లో అది ఎప్పుడు లైక్ దాన్ని మెమరైజ్ చేసుకొని ఉంచుకుంటది. ఇంకా మన బుక్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటే మన 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 సారీ, వాయిస్ కొంచెం సరిగా లేదమ్మా. మనం మన క్యారెక్టర్ ని ఆ సిచ్యువేషన్ లో ఎంత ఎక్కువ ఇమాజిన్ చేసుకుంటే అంత మన బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోయి ఉంటది అనమాట. ప్లస్ అదే బుక్ ని మనం ఎప్పుడైతే పక్క వాళ్ళకి లైక్ వేరే వాళ్ళకి షేర్ చేసినప్పుడు మన బ్రెయిన్ అదొక ఇంపార్టెన్స్ అనుకొని ఇంకా ఫర్ ఎవర్ దాన్ని గుర్తుంచుకుంటది అనమాట. సో ఎప్పుడైతే మనం లైక్ బయటికి చదవడం కానీ ఫ్రెండ్స్ కి అలాగే షేర్ చేసుకున్నప్పుడు మన మెమరీ పవర్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. సో మనం చదివిన దాన్ని షేర్ చేసుకున్నప్పుడు మళ్ళీ మనం అది రిపీట్ చేస్తున్నప్పుడు మరొకసారి మనం దాన్ని రీలీవ్ చేస్తాము. ఆ రీడింగ్ విత్ దట్ ఇమాజినరీ స్కిల్స్ అంటే అది మనం విజువలైజ్ చేసుకున్నప్పుడు పర్మనెంట్ గా అది ఒక సిచ్యువేషన్ లో ఒక పిక్చర్ లాగా మన బ్రెయిన్ లో స్టోర్ అయిపోయి ఈజీలీ వీ కెన్ రికాల్ కదా. సో ఆ మెమరీలో అది స్టోర్ అయ్యి మనం ఈజీగా రికాల్ చేసుకోవచ్చు. సో రీడింగ్ విత్ దట్ విజువలైజేషన్ కెపాసిటీ అండ్ మళ్ళీ నువ్వు అన్నట్టుగా అది వేరే వాళ్ళకి మనం నెరేట్ చేసినప్పుడు కానీ ఆ ఎక్స్పీరియన్స్ మనం ఆ బుక్ నుంచి ఏం నేర్చుకున్నాం షేర్ చేసినప్పుడు యాక్చువల్లీ మనకి మరొకసారి రివిజన్ లా కూడా అవుతుంది. అది ఇంకా బాగా స్టోర్ అవుతుంది. వండర్ఫుల్ దీక్షిత, థ్యాంక్ యూ సో మచ్. భవ్య, సో బుక్స్ మన ఇమోషనల్ బాడీని కంఫర్ట్ చేస్తుంది, మనకి చాలా మెంటల్ హెల్త్ ఇస్తుంది, ఫిజికల్ గా కాదు మెంటల్ హెల్త్ కూడా ఇస్తుంది అని. సో దీని మీద నీ ఒపీనియన్? సో బుక్స్ చదవడం వల్ల మనం వాళ్ళ ప్లేస్ లో మనల్ని మనం ఇమాజిన్ చేసుకుంటాం. అంటే లైక్ మనం చదువుతున్న ప్రతి బుక్ లోని మనం ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతామో వాళ్ళలాగా మనం కూడా మనల్ని ఇమాజిన్ చేసుకోగలుగుతాం అన్నమాట. అంటే లైక్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతే ఆ ఎమోషన్ ని మనం కూడా ఫీల్ అవ్వగలుగుతాం. సో దీని వల్ల మన ఎమోషనల్ బ్యాలెన్స్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటది. అంటే లైక్ మనం ఎప్పుడైతే వాళ్ళ దగ్గర అంటే వాళ్ళలా మనం ఎప్పుడైతే మనల్ని ఊహించుకుంటామో మనం కూడా వాళ్ళు సక్సెస్ అయితే అంతే సక్సెస్ లా ఫీల్ అవుతాం. అంటే అదంతా కూడా చాలా రియలిస్టిక్ గా ఉంటది మనకు కూడా బుక్స్ చదవడం వల్ల. సో అందుకని మన ఎమోషన్ ని కూడా బ్యాలెన్స్ చేయగలుగుతాం. యా, సో వాళ్ళకి అయినప్పుడు మనకెందుకు సక్సెస్ కాదు అనే కొత్త ఐడియా వస్తుంది. నువ్వు అన్నట్టుగా ఆ క్యారెక్టర్స్ లో మనల్ని మనం ఇమాజిన్ చేయడం వల్ల వి ఫీల్ దట్ హ్యాపీ. అందుకనే ప్రెగ్నెన్సీలో కానీ మంచి బుక్స్ చదవాలి, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఆ బేబీ మీద, వాళ్ళు నేర్చుకునే దానికోసమే ఆ మంచి మంచి బుక్స్ చదవాలి అనేది మన పెద్దలు వాళ్ళకి ఆ టైంలో భగవద్గీత చదివించడం, ప్లస్ సమ్ స్టోరీ బుక్స్ లో మంచి వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చేవి, ప్లెజర్ ఇచ్చేవి కామిక్స్ అని ఇలాంటివన్నీ వాళ్ళు చదివించారు. వండర్ఫుల్ పాయింట్. సో ఆ ఎమోషన్ ని మనం ఫీల్ అవ్వగలుగుతాం. ఆ క్యారెక్టర్స్ అప్పుడు ఫేస్ చేసిన ఆ ఎమోషన్స్ మనం ఎప్పుడైతే చేస్తామో ఆ సేమ్ ఫీలింగ్ మనం కూడా ఇక్కడ డెవలప్ చేసుకుంటాము. ఈజీలీ వీ కెన్ అండర్స్టాండ్ పీపుల్ ఇన్ ద సిచ్యువేషన్స్. బయట మనం కలిసినప్పుడు కూడా ఓకే ఇలాంటప్పుడు వాళ్ళు ఇలా ఫీల్ అవుతారు కదా అనేది మనకి తెలియడం వల్ల మనం కూడా చాలా చక్కగా వాళ్ళతో బ్యాలెన్స్ చేసి వాళ్ళ కంఫర్ట్ ఇవ్వగలుగుతాము, అవసరమైతే కౌన్సిల్ చేయగలుగుతాము, అండ్ మనకు మనం ముందు హ్యాపీగా ఉంటాం. థ్యాంక్ యూ భవ్య. యా, సో దీక్షు సారీ ధన్య, కొంతమంది రీసెర్చర్స్ అంటారు ఈ బుక్స్ వల్ల మన సెల్ఫ్ ఎస్టీమ్ చాలా పెరుగుతుంది అని. విల్ డెవలప్ గుడ్ సెల్ఫ్ ఎస్టీమ్ అని. సో సెల్ఫ్ అంటే స్వీయ గౌరవం, మన మీద మనకి గౌరవం, అది సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుంది అని. సో దీని మీద ఒక్క నిమిషం, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే, సో కొంత రీసెర్చర్స్ సైంటిస్ట్ ఏమంటారంటే బుక్స్ చదవడం వల్ల మన సెల్ఫ్ ఎస్టీమ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే మన స్వీయ గౌరవం, మనం రెస్పెక్ట్ చేసుకుంటాం. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈజ్ ఇట్ ట్రూ? yes ఈజ్ ఇట్ ట్రూ దట్ స్టేట్మెంట్?
ఎస్, వెరీ ట్రూ. సెల్ఫ్ ఎస్టీమ్ కూడా ఖచ్చితంగా పెరుగుతుంది. లైక్ మనం అక్కడ మనల్ని ఇమాజిన్ చేసుకొని చూసాక సిచ్యుయేషన్స్ లేవు, ఒక బుక్ చదివి లైక్ ఒక వాళ్ళు కష్టపడిన బుక్ లో మనం అది ఫీల్ అయ్యి ఓకే వి షుడ్ బి సో హ్యాపీ అండ్ వి షుడ్ బి సో ప్రౌడ్ ఆఫ్ అవర్ సెల్ఫ్. వీఆర్ నాట్ లైక్ దట్ అండ్ వీఆర్ ఇన్ అ మోర్ like honorable way of living. We are living a more honorable way and we are living much better than the person in the book. So we should actually feel proud and happy. Like బుక్ లోని మనల్ని చూసుకున్నప్పుడు మనం చాలా నిజంగా వి ఫీల్ దట్ లైక్ ఒక బుక్ లో సాడ్ క్యారెక్టర్ చూస్తే ఇలా ఉన్నారు మనం కూడా లైక్ మనం ఐ షుడ్ ఫీల్ వి షుడ్ ఫీల్ వెరీ హ్యాపీ బికాస్ మనం బుక్ లో ఉన్నట్టు అలా లేము. వీఆర్ ఇన్ అ వెరీ లైక్ ఇన్ అ పీస్ఫుల్ వే, వీఆర్ లివింగ్ ఇన్ అ పీస్ఫుల్ వే అండ్ హ్యాపీ వే లైక్. సో అది ఒక పాయింట్ అయితే. అండ్ ముఖ్యంగా ఎప్పుడైతే మన కొత్త ఇన్ఫర్మేషన్ అది చాలా మనం గ్యాదర్ చేస్తామో వి ప్రెజెంట్ అవర్ సెల్ఫ్ మోర్ కాన్ఫిడెంట్లీ కదా. ఆ నాలెడ్జ్ అదంతా మన చేతుల్లో ఎప్పుడైతే ఉందో ఎక్కడైనా నువ్వు ఎవరితోనైనా కమ్యూనికేట్ చేయగలుగుతావు. మనం ఐడియల్ అంటే అక్కడ మనకు సంబంధం లేదు ఆ విషయంలో, మనకి ఏం తెలియదు అన్నట్టు వి డోంట్ గెట్ లాస్ట్. సో ప్రతి దగ్గరే మనం ఇంక్లూడ్ అవుతాం. ఏ చర్చ్ లోనైనా ఏ డిస్కషన్ అయినా మనము పార్టిసిపేట్ చేయగలుగుతాం, మన ఒపీనియన్స్ మనం కూడా షేర్ చేయగలుగుతాం. దాంతో మన సెల్ఫ్ ఎస్టీమ్ ఇంకా చాలా పెరుగుతుంది యాక్చువల్లీ కదా. when you can present yourself and you can constructively discuss something, so మన సెల్ఫ్ ఎస్టీమ్ డెఫినెట్ గా మన మీద మనకు రెస్పెక్ట్ పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. థ్యాంక్ యూ ధన్య. వాట్ డు యు సే దీక్షు? అండ్ ఐ టోటల్లీ అగ్రీ విత్ ఇట్. ఎందుకంటే మీరు చెప్పినట్టే మనం ఎప్పుడైతే బుక్ చదువుతామో అన్ని ఇప్పుడు మనం నేను చెప్పుకున్న అన్ని పాయింట్స్ కూడా దానిలోకి వస్తాయి. ఎప్పుడైతే బుక్ చదువుతామో మనకి ఎక్కువ లైక్ వొకాబులరీ అవన్నీ పెరుగుతాయి. ఎక్కువ వొకాబులరీ పెరిగిన వెంటనే we can express ourselves more easily. అండ్ ఎక్కువ బుక్స్ చదవడం వల్ల మనకి సిచ్యువేషన్స్ తెలుస్తాయి అనమాట. సో మనకి ఎప్పుడైతే ఒక సిచ్యువేషన్ ఎదురవుతుందో దాన్ని we get to know how to handle it after reading many books. సేమ్ అలాగే అందరితో ఎక్స్ప్రెస్ చేయడం కూడా బాగా తెలుస్తుంది కాబట్టి బుక్స్ చాలా హెల్ప్ అవుతుంది. చాలా చక్కగా చెప్పావు, అన్ని కంక్లూడ్ చేసేసి మీ అన్నిటి వల్ల మనం ఎలా ప్రెజెంట్ చేసుకోగలుగుతామని. థ్యాంక్ యూ దీక్షిత. భవ్య, నీ ఎక్స్పీరియన్స్ ఏంటమ్మా ఈ సెల్ఫ్ ఎస్టీమ్? I totally agree with Dikshu what she said అన్నమాట. అంటే లైక్ నేను కూడా అలాగే ఫీల్ అయ్యేదాన్ని మొత్తం. అంటే ఆ సెల్ఫ్ ఎస్టీమ్ ఎందుకని చెప్పేసి యాక్చువల్ మీరు క్వశ్చన్ చేశాక నాకు కూడా ఐ మీన్ దట్ లెట్ మీ థింక్ అన్నమాట. అంటే లైక్ మనకి ఆ సెల్ఫ్ ఎస్టీమ్ ఎందుకు ఉంటదంటే మనం వాళ్ళ ఊహించుకుంటాం కూడా. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం వాళ్ళ ఊహించుకుంటాం. అంటే ఒక బుక్ చదవడం వల్ల దాంట్లో ఇన్వాల్వ్ అయిపోవడం వల్ల మనం వాళ్ళనే ఉండాలని ట్రై చేస్తాం. అంటే వాళ్ళు అక్కడ ఒక మిస్టేక్ కమిట్ చేస్తున్నారు, బట్ మన ఒరిజినల్ లైఫ్ లో అది ఒక స్టోరీ. బట్ మన ఒరిజినల్ లైఫ్ లోని మనం ఆ మిస్టేక్ కమిట్ చేయకుండా మనలో మనకి ఆ సెల్ఫ్ కంట్రోల్ అనేది కూడా ఉంటది. సో ఇలా మనం చేయడం వల్ల కాన్ఫిడెన్స్ అండ్ ఆల్సో ఈ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది పెరుగుతుంది. యా, వండర్ఫుల్ భవ్య, వండర్ఫుల్. సో ధన్య, ఇన్ని బుక్స్ నువ్వు 5000 అండ్ అబౌవ్ బుక్స్ చదివావు కదా, ఏ ఏజ్ నుంచి నువ్వు స్టార్ట్ చేసావు ధన్య ఈ బుక్స్? ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేసానా? యా, అది చిన్నప్పటి నుంచి లైక్ టోటల్ గా నా తెలిసి నా ఇంట్రెస్ట్ తో చదవడం ఒక 4th క్లాస్ నుంచి. బట్ ముందు నుంచి చదవడం లైక్ అన్ని టైప్స్ ఆఫ్ బుక్స్, బ్రూనో, షార్ట్ స్టోరీస్, ఇవన్నీ యూకేజీ నుంచి చదవడం మొదలు పెట్టాను. నా 4th క్లాస్ నుంచి మొదలు పెట్టాను. మీ ఎక్స్పీరియన్స్ తో నాకు తెలిసింది ఏంటంటే ఎంత ఎర్లీ ఏజ్ లో బుక్స్ ని ఇంట్రడ్యూస్ చేయగలిగితే అంత అడ్వాంటేజెస్ ఉంటాయి అని. థియరీ ఆఫ్ మైండ్ దాని ప్రకారం కూడా వాళ్ళు ఏమంటారంటే ఎంత ఎర్లీగా మనం ఆ బుక్స్ చదవడం అనేది మొదలు పెడితే, అండ్ ముఖ్యంగా పేరెంట్స్ కూడా పిల్లలతోటి కలిపి వాళ్ళకి ఆ చదివి వినిపించడం అలా చేస్తే, వాళ్ళు కూడా వాళ్ళ ముందు చదువుతూ ఉండడము వీళ్ళు చేస్తే పిల్లలు కూడా చాలా ఈజీగా అది నేర్చుకుంటారు. ఎందుకంటే ధన్య వాళ్ళ మమ్మీ చక్కగా మంచి బుక్స్ చదువుతారు, స్పిరిచువల్ గానీ నాలెడ్జ్ కానీ. సో తనకి అది కూడా వాళ్ళ మమ్మీ చదువుతుంటే తను ఆ టైంలో ఒక బుక్ తీసుకొని కూర్చోవడము, తిన్న ఏజ్ సరిపడా బుక్స్ తనకి ఇవ్వడము, అట్లా అది హ్యాబిట్ చక్కగా డెవలప్ అయింది. సో ఫ్రెండ్స్, బుక్స్ అనేది మనం ఎంత ఎర్లీ ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తే అంత చక్కగా మనకు అది హ్యాబిట్ సస్టైన్ అవుతుంది మనలో. సో లాంగ్ టర్మ్ లో అది ఎప్పటికీ మనకు ఒక రెగ్యులర్ హ్యాబిట్ లా అయిపోతుంది.
ఒక ఫుడ్ టైం అయితే మనం ఫుడ్ తినడం ఎంత కామన్ గా మనం చేస్తామో, ఈ బుక్ రీడింగ్ అనేది ఒకసారి వన్స్ మనకు అలవాటు అయిపోతే అంత చక్కగా మనం ఎవ్రీడే ఆ బుక్స్ చదవకుండా మనం అసలు నిద్రపోలేము. సో ఒక హ్యాబిట్ అయిపోతుంది. అండ్ ధన్య విషయంలో అదే జరిగింది. వాట్ డూ యూ సే దీక్ష? ఎస్, దట్ ఈస్ ట్రూ. నేను నేను చిన్న లైక్ ధన్య 4th నుంచి చదివింది. నేను కొద్దిగా లైక్ నాకు ఇంకా టైం పట్టింది అనమాట బుక్స్ చదవడానికి. సో ధన్య 4th నుంచి చదివింది కాబట్టి తను నాకంట ఫాస్ట్ గా, నాకంట లైక్ చాలా ఎక్కువ ఈజీగా చదువుతుంది అనమాట. సో ఐ సజెస్ట్ ఎవ్రీ వన్ టు స్టార్ట్ రీడింగ్ బుక్స్. ఎందుకంటే బుక్స్ చదవడం వల్ల ఇట్ హెల్ప్స్ అస్ అ లాట్. సో నేను కూడా బుక్స్ చదవడం వల్ల నాకు ఇంత హెల్ప్ అయింది కాబట్టి లైక్ ఐ సజెస్ట్ ఎవ్రీ వన్. యా, ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత బెటర్ అనేది నువ్వు సజెస్ట్ చేస్తున్నావు. వండర్ఫుల్. సో ఫ్రెండ్స్ విన్నారు కదా వీళ్ళ ఎక్స్పీరియన్స్ లోనే. యా, వాట్ బుక్స్ వీ షుడ్ రీడ్ అనేది రోహిత్ కుమార్ అడుగుతున్నారు మనల్ని. ధన్య, దీక్షు, భవ్య, ప్లీజ్ సజెస్ట్ సమ్ బుక్స్. ఫస్ట్ అయితే మీరు బుక్స్ కోసం మీ ఇంట్రెస్ట్ రావాలంటే మీ ఫేవరెట్ జోనర్ బుక్స్ చదవడం స్టార్ట్ చేయాలి. అంటే లైక్ మనం ఎప్పుడైతే మన ఫేవరెట్ బుక్స్ ని చదవడం స్టార్ట్ చేస్తామో వేరే బుక్స్ మీద కూడా చదివే ఇంట్రెస్ట్ వస్తుంది. సో అంటే లైక్ మీకు ఫన్నీ ఇష్టం అంటే ఫన్నీ బుక్స్ చదవడం స్టార్ట్ చేయాలి, లేకపోతే ఎన్సైక్లోపీడియాస్ అంటే ఎన్సైక్లోపీడియాస్ అలా చదవడం స్టార్ట్ చేయాలి. యా, సో యా భవ్య చెప్పినట్టుగా మీకు ఇంట్రెస్ట్ అయిన బుక్ తో మనం స్టార్ట్ చేసినప్పుడు ఆ ఫన్ అనుకోండి, కార్టూన్స్ తో మనం మొదలు పెట్టవచ్చు, కొంచెం కామెడీ అంటే కామిక్స్ చదవచ్చు, లేదు స్టోరీస్ ఇష్టం అంటే స్టోరీ బుక్స్ చదవచ్చు. ఇట్లా మనం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మనకి హ్యాబిట్ అంటూ ఫామ్ అయితే దెన్ వీ కెన్ గో త్రూ ఆల్. మన నాలెడ్జ్ పెంచుకోవడానికి ఇటు స్పిరిచువల్, వాట్ ఈస్ ద ట్రూత్ అని మన ట్రూ వేలో వెళ్ళాలి అంటే స్పిరిచువల్ వేలో అవి చదవాలి. మన సబ్జెక్ట్స్ మనకు మంచిగా ఎర్న్ చేయాలి, మన నాలెడ్జ్ పెంచుకోవాలంటే మన క్లాస్ బుక్స్ ఆ రిలేటెడ్ మనం రిఫర్ చేయాలి ఇట్లా. సో ధన్య, నీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కెన్ యూ సజెస్ట్ సమ్ బుక్స్ ఫర్ రోహిత్? తను పెద్ద పర్సనా లేకపోతే చిన్న పర్సనా? ఓకే, బట్ పర్సన్ వైజ్ కాకుండా లైక్ మనకు కావాలంటే స్టార్టింగ్ ఈ పిల్లలైతే కలర్ బుక్స్ తో, అదే పిక్చర్ బుక్స్ తో స్టార్ట్ చేయొచ్చు మనం. క్లిఫర్డ్, బ్రూనో స్టోరీస్ బాగుంటాయి చిన్నపిల్లలకి. పెద్దవాళ్ళు అయితే మన ఇష్టం కాబట్టి లైక్ నావెల్స్ చదవచ్చు, లేకపోతే కామిక్స్ చదవచ్చు. టింకిల్స్ ఉన్నాయి, లేకపోతే అమర్ చిత్ర కథలు ఉన్నాయి. Okay, he's 10th class. You can read these novels like Agatha Christie, and you have Amish Tripathi recently. Yeah, his books are very nice. I suggest everyone to read them. Immortals of Meluha series and Ramchandra series, they are very nice. So I would suggest to read them first. And then later you can move to Agatha Christie. You will be interested more. Agatha Christie, మహాభారతం, రామాయణం డిఫరెంట్ వర్షన్స్. లైక్ ఒక్కొక్క పర్సన్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రాశారు. లైక్ వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు ఇంకో కొన్ని పాయింట్స్ యాడ్ చేసి రాశారు. అలాగా డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ మహాభారతం, రామాయణం. అండ్ ఎనిడ్ బ్లైటన్ బుక్స్ ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి ఎనిడ్ బ్లైటన్ లో. సో యూ కెన్ రీడ్ దోస్. సో మెనీ సిరీస్ ఇన్ ఎనిడ్ బ్లైటన్, యూ కెన్ ట్రై దోస్. వండర్ఫుల్ ధన్య. అండ్ నువ్వు చెప్పినట్టుగా ఆ భగవద్గీత ఇవన్నీ కూడా వాళ్ళ అండర్స్టాండింగ్ తో డిఫరెంట్ వెర్షన్స్ వాళ్ళు యాడ్ చేసి ఒక్కొక్కరు చాలా చక్కగా అనాలిసిస్ చేసి కూడా రాశారు. అండ్ ఈవెన్ ఈ రోజు మనం చూస్తే కార్పొరేట్ వరల్డ్ లో గీతా గురు, సో వాట్ గీతా టాటస్ అనేది వాళ్ళు మెనీ లెసన్స్ దాని నుంచి కూడా బిజినెస్ సెక్టర్ అన్నిటికీ తీస్తున్నారు. సో ఇట్స్ బెటర్ టు రీడ్. మనం ఇప్పటి నుంచే అవన్నీ తెలుసుకుంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు గెట్ ఇన్ టు ఏ గుడ్ ఎంప్లాయ్మెంట్. ఒకటి మన నాలెడ్జ్ చాలా పెరుగుతుంది, స్పిరిచువల్ గా మనం చాలా గ్రో అవుతాము అన్నది అయితే రేపు మీరు ఆ జాబ్ సెక్టర్ కి వెళ్ళినప్పుడు ఆ పర్టికులర్ ఏజ్ వచ్చినప్పుడు ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఇందాక మనం చెప్పినట్టుగా 69% ఆఫ్ ద ఎంప్లాయర్స్ దే ఆర్ లుకింగ్ ఫర్ ఎంత పర్సంటేజ్ అనేది కాదు, మీకు ఎంత సాఫ్ట్ స్కిల్స్ ఉంది, ఎంత కమ్యూనికేట్ చేస్తున్నారు, ఎంత మింగిల్ అవుతున్నారు అనేది ఇప్పుడు వాళ్ళు చూస్తున్నారు ఏది ఇంటర్వ్యూస్ లో. సో అందుకని మీరు 69% అంటే చూడండి, 70% సాఫ్ట్ స్కిల్స్ చూస్తున్నప్పుడు మీరు ఎంత చక్కగా అవన్నీ డెవలప్ చేసుకోవాలో దానికి ఒకటే ఏకైక మార్గం బుక్ రీడింగ్. సో అది చేసినప్పుడు మాత్రమే మీరు ఎవరితోనైనా మాట్లాడగలుగుతారు, ఎందులోనైనా ఇంక్లూజివ్ అవ్వగలుగుతారు. అదర్వైజ్ వాళ్ళు అక్కడ ఏదో డిస్కషన్ జరుగుతుంటే మనకు సంబంధం లేనట్టుగా మనం ఉండిపోవాల్సి వస్తుంది అక్కడ మన దాని మీద మనకు నాలెడ్జ్ లేకపోతే. థ్యాంక్ యూ ధన్య. యా, సో
ఇంకా దీక్షు అండ్ భవ్య, డూ యూ వాంట్ టు యాడ్ సమ్ మోర్ పాయింట్స్ మీద? నేను ఒక బుక్ సజెస్ట్ చేయాలనుకుంటున్నా. Yeah. సుధా మూర్తి అనే ఒక ఆథర్ ఉన్నారనమాట. సో షీ బేసికలీ రైట్, అంటే తన లైఫ్ లో జరిగిన చిన్న చిన్న సిచ్యువేషన్స్ తను రాస్తూ ఉంటది. అండ్ ఆ బుక్స్ రియల్ లైఫ్ స్టోరీస్ కాబట్టి, అండ్ ఆ బుక్స్ రియల్ లైఫ్ స్టోరీస్, అండ్ బుక్ లో చాలా లైక్ చాలా నాలెడ్జ్, మారల్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే లైక్ మనం హ్యాపీగా ఎలా ఉండొచ్చు, ఈ తను ట్రావెల్ అయిన ప్లేసెస్ అవన్నీ రాస్తుంది. సో సుధామూర్తి అనే ఆథర్ గురించి చదవండి. యా, సో నేను మా డాటర్ నేహాకి బుక్స్ చిన్నప్పుడు ఏదైనా గిఫ్ట్స్ అని ఫ్రెండ్స్ ఏదైనా అన్నప్పుడు ఐ ఆల్వేస్ ఓట్ బుక్స్ అన్నమాట. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడం కానీ, లేదు అంటే వాళ్ళకి ఏదైనా అకేషన్స్ మనం ప్రజెంట్స్ ఇవ్వాలి అంటే ఒక మంచి బుక్ తీసుకొని వెళ్ళేదాన్ని. అండ్ నేహాకి ఏదైనా తనకి ఎంకరేజింగ్ ఏదైనా కొనాలన్నా కూడా నేను ఎప్పుడు కూడా బుక్స్ వైపే ఆ మెమరీ ఇంప్రూవ్ అయ్యేదే కానీ, లేకపోతే ఎన్సైక్లోపీడియాస్ కానీ, స్పిరిచువల్ బుక్స్ కానీ, చిన్న చిన్న మారల్ స్టోరీస్ ఉన్న జెన్ స్టోరీస్ కానీ, ఇట్లా ఇప్పుడు ఇందాక ధన్య చెప్పినట్టుగా అమర్ చిత్ర కథలు, నారాయణ స్వామి రాసినవి, అగాథా క్రిస్టీ, ఇలాంటి బుక్స్ అన్ని కూడా తను ప్రజెంట్ చేసేది అనమాట. సో ఈవెన్ తను పెద్ద అయినా కూడా ఎవరితోనైనా ఎక్స్చేంజ్ అన్నప్పుడు ఈ బుక్స్, ఈవెన్ ఇప్పుడు ధన్య, దీక్షు వీళ్ళ దగ్గరికి వెళ్తే కూడా దే ఆర్ మోర్ హ్యాపీ మనం ఒక బుక్ ఇచ్చినప్పుడు గిఫ్ట్ గా. సో అంత చక్కగా వీళ్ళందరూ ఆ బుక్స్ ని ఎంజాయ్ చేయడము ఇవన్నీ. మనం కూడా మన ఫ్రెండ్స్ కి, చూస్తున్న ఫ్రెండ్స్ ఎవరికైనా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ద బెస్ట్ గిఫ్ట్ ఒక మంచి బుక్ ఇవ్వండి. వాళ్ళ ఏజ్ ని బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి ఆ బుక్స్ తీసుకెళ్లడం, అండ్ కొన్ని స్పిరిచువల్ బుక్స్ ఇవ్వడము. ఏదైతే మనం వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఇస్తామో ఒకసారి ఆ బుక్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు దాన్ని చదవడానికి ట్రై చేస్తారు, అండ్ దే లెర్న్ మోర్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో ఈ రోజు ఈవెన్ ఈ స్పిరిచువల్ గా మనందరూ ఇంత రియలైజ్ అవ్వగలిగాము, అన్ని తెలుసుకున్నాము అంటే నెంబర్ ఆఫ్ బుక్స్ మనకి పత్రిజీ ఇంట్రడ్యూస్ చేయడము, అండ్ సారు స్వాధ్యాయ అని మొదలుపెట్టి శ్రీనివాస్ రెడ్డి గారు ఎన్నో ఫారినర్స్ రాసిన మంచి మంచి అద్భుతమైన ఐఎమ్ నాట్ దిస్ సింపుల్ బాడీ, ఐఎమ్ ఎ గ్రేట్ సోల్ అనే సోల్ స్టేట్ రియలైజ్ అయ్యి ఆత్మస్థితిలో రాసిన వాళ్ళ బుక్స్ ఎన్నో మనకి తెలుగులో ట్రాన్స్లేట్ అవ్వడం ఇలా. సో ఇవి మనం ఎప్పుడైతే చదువుతున్నామో చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలిగాం. అసలు వాట్ ఈస్ థర్డ్ డే, అసలు లైఫ్ ఆఫ్టర్ డెత్ ఏం జరుగుతుంది అంటే, చిన్న చిన్న పిల్లలు కూడా ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈ రోజు ఒక యోగి ఆత్మకథ, ఆటోబయోగ్రఫీ యోగి చదవగలిగారు. లివింగ్ విత్ హిమాలయన్ మాస్టర్స్ అని అసలు ఎలా ఉంటారు, జెన్ స్టోరీస్, బుద్ధ స్టోరీ, లైఫ్ స్టోరీ. సో ఇవన్నీ కూడా when we listen to all these stories, when we read all these stories, then we'll get to know more information about those lifetimes and వాళ్ళ గురించి. అండ్ వీ కెన్ రియలైజ్ మన ఈ లైఫ్ పర్పస్ మనం బాగా రియలైజ్ అవ్వడానికి ఆ ట్రూత్ మనకు చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ దీక్షు అండ్ ధన్య అండ్ భవ్య. సో మ్యామ్ విల్ టేక్ అప్ సమ్ పాయింట్స్, ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కూడా తీసుకున్నాము, అండ్ ఆ క్వశ్చన్ అప్పుడు మనం వీ కెన్ డిస్కస్ అండ్ యాడ్ సమ్ మోర్. Yes, ma'am. Sure. So viewers, Yeah, they can also participate. They can add some points or ask some questions. సో చూసారు కదా, మరి ఎంతో చక్కగా మనకి బుక్స్ ఎందుకు చదవాలి అనేది డిఫరెంట్ యాంగిల్స్ లో షేర్ చేశారు. సో ఎనీ డౌట్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో వీళ్ళతో డిస్కస్ చేయొచ్చు. సో రైజ్ హ్యాండ్ చేయండి, సో నేను అన్మ్యూట్ చేస్తాము. అండ్ ఇంకెవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కూడా యూ కెన్ రిఫర్ టు గూగుల్. అసలు ఈ ఎంఆర్ఐ ఇందాక చెప్పాను కదా, వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు ఈ బుక్స్ లో కొన్ని నావెల్స్ ఇచ్చి దాంట్లో ఆ ఇమోషనల్ కంటెంట్, స్టోరీలో టెన్షన్ బిల్డప్ అయినప్పుడు వీళ్ళ ఇమోషనల్ అది ఎలా డెవలప్ అయింది, ఎలా పెయిన్ అండ్ ఫీలింగ్స్ ఎలా ఫీల్ అవ్వగలిగారు అనేది ఆ ఎక్స్పెరిమెంట్స్ లో వాళ్ళు చాలా చక్కగా మొత్తం మనకి మెన్షన్ చేశారనమాట. సో దాని మీద ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఈ సొమటోసెన్సరీ కార్టెక్స్ అంటే ఏంటి, ఎలా మనం అది ఫీల్ అవుతాము, ఈ న్యూరల్ సర్క్యూట్స్, న్యూరల్ కనెక్షన్స్ ఎలా ఫామ్ అవుతుంది, ఆ బ్రెయిన్ యాక్టివిటీ అసలు ఎలా ఇంప్రూవ్ అవుతుంది అనేది మీకు అనలిటికల్ గా ఆ రీజన్స్ అవన్నీ కావాలంటే కూడా యూ కెన్ గో త్రూ గూగుల్లోకి వెళ్ళి మనం సర్చ్ చేసినప్పుడు ఈ స్టడీస్ అన్ని కూడా హౌ బుక్స్ హెల్ప్ us ఇన్ ఇంప్రూవింగ్ అవర్ ఈ సొమటోసెన్సరీ ఆర్గన్ కార్టెక్స్ ని ఎలా ఇంప్రూవ్ చేస్తుంది, అండ్ అదర్ ఏరియాస్ ని ఈ కనెక్షన్స్ ఎలాగా
ఇంప్రూవ్ చేస్తుంది అనేది యూ కెన్ గో త్రూ ఇట్ అండి. చాలా చక్కగా డీటెయిల్ గా విత్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ విత్ దోస్ డేట్స్ వాళ్ళు మెన్షన్ చేశారనమాట అందులో. మీరు మ్యూట్ లో ఉన్నారు లావణ్య. ఎస్ ఎస్. సో నిజంగా వండర్ఫుల్ గా ఉంది మ్యామ్. సో సార్ అసలు ఎవ్రీ మూమెంట్ అసలు ఒక 30 years గా మనకి వెజిటేరియనిజం గురించి, పిరమిడ్ ఎనర్జీ గురించి ఎంతగా చెప్తున్నారు, ఈ స్వాధ్యాయం బుక్ రీడింగ్ గురించి కూడా అంతగా చెప్తున్నారు. సో నిజంగా అసలు ఈ రోజు ధన్య దీక్షిత భవ్య చెప్పినట్టు నిజంగా అసలు ఇంకా ఫిక్స్ అయిపోతారు ఈ సెషన్ ఎవరైతే చూస్తారో. ఫుడ్ నిజంగా మీరు అన్నట్టుగా ఫుడ్ ఎలా అయితే ఖచ్చితంగా తింటామో, సో బుక్ రీడింగ్ కూడా అలాగే కంటిన్యూ చేయాలి అని చెప్పేసి ఖచ్చితంగా ఫిక్స్ అవుతారు. సో నాకు వచ్చేసి ఒక డౌట్ మ్యామ్. సో ఇన్ని అంటే నార్మల్ గా ఇప్పుడు పిల్లలందరినీ చూస్తూ ఉంటాము. One second. Yeah. యా, అంటే అసలు బుక్స్, నార్మల్ బుక్స్ చదవడానికి వాళ్ళు ఎంతో అబ్బా అని చెప్పేసి చాలా బర్డెన్ గా ఫీల్ అవుతుంటారు. బట్ అసలు ధన్య దీక్షిత భవ్య 3000, 4000, 5000 బుక్స్ రీడింగ్ అనేది అసలు ఇప్పటికీ నాకు ఇలా ఆశ్చర్యంగా ఉంది. సో అసలు వాళ్ళకి ఆ టైం ఎలా సెట్ అవుతుంది, ఎలా అసలు ఆ 24 hours ని ఎలా మేనేజ్ చేసుకుంటూ ఎంత టైం, అంటే ఎవ్రీ డే లో ఒక బుక్ రీడింగ్ కి వాళ్ళు ఎంత టైం కేటాయిస్తున్నారో తెలుసుకోవాలని ఉంది మ్యామ్. యా, సో ధన్య ఇంటర్వ్యూలో మనకి దీక్ష ఇంటర్వ్యూలో చాలా డీటెయిల్ గా కూడా తను మనకు చెప్పింది. సో తనకు అది ఇంట్రెస్ట్ కాబట్టి ఒక జర్నీలో కానీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ తనకి టైం అపార్ట్ ఫ్రమ్ హెర్ స్టడీస్, తన క్లాసెస్ అయిపోయినాక మోస్ట్ ఆఫ్ ద టైం తను షీ లవ్ టు రీడ్ బుక్స్ అనేది, ఆ వాచ్ చేయడానికి కానీ ఈ ఆడియోస్ వినడం ఇలాగే తనకి ఇంట్రెస్ట్ ఉంది అని. అండ్ ఇందాక మనం చెప్పినట్లు లావణ్య, ఎంత ఎర్లీగా ఏజ్ లో మనం ఇంట్రడ్యూస్ చేసి మనం వాళ్ళతో పాటు కూర్చొని చదివి వినిపించడం చిన్న ఏజ్ లో, తర్వాత నెమ్మదిగా ఇందాక ధన్య చెప్పినట్టుగా ఫస్ట్ పిక్టోరియల్ బుక్స్, ఆ స్టోరీస్ అవన్నీ, తర్వాత అప్పుడు వితౌట్ పిక్చర్స్ కూడా అలా స్టోరీస్ చదవడం, తర్వాత నావెల్స్ కి వెళ్ళడం, లేదా ఈ పెద్ద బుక్స్ చదవగలగడం, ఇవన్నీ వాళ్ళకి ఆటోమేటిక్ గా అలవాటు అవుతుంది. ఇనీషియల్ గా ఇట్స్ ద పేరెంట్స్ రూల్ అన్నమాట. పేరెంట్స్ కంపల్సరీగా ఆ సపోర్ట్ చిల్డ్రన్ కి ఇచ్చి వాళ్ళతో పాటు వాళ్ళ చదివి వినిపించడము, వాళ్ళకి ఆ స్టోరీస్ చెప్పడం చేస్తే వాళ్ళలో ఆ ఇంట్రెస్ట్ ఖచ్చితంగా డెవలప్ అయ్యి వాళ్ళు అప్పుడు టైం ని ఎలా అప్పుడు వాళ్ళు ఆ టైం ని దానికి పెట్టగలుగుతారు. వాళ్ళకి రెగ్యులర్ హ్యాబిట్ అయిపోతుంది. ఆ టైం డివిజన్ వాళ్ళకి వచ్చేస్తుంది, ఎంత టైం మనం బుక్ రీడింగ్ పెట్టాలి అని. సో ఇందాక వాళ్ళు చెప్పినట్టుగా ఈ బెనిఫిట్స్ అన్ని రియలైజ్ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ డెవలప్ అయ్యి బుక్ రీడింగ్ అనేది వాళ్ళ లైఫ్ లో ఒక పార్ట్ అయిపోతుంది. ఎస్ మ్యామ్. సో రియలీ వండర్ఫుల్ సెషన్ టుడే. సో ముగ్గురు కూడా సో ఫుల్ మూన్ డే రోజు ఇంత గ్రేట్ డిస్కషన్ జరగడం అనేది రియల్లీ వండర్ఫుల్ మ్యామ్. సో చూస్తున్న వారు కూడా ఇప్పటి నుంచి అసలు ఈ వీడియో ఎవరైతే చూస్తారో ఖచ్చితంగా బుక్ రీడింగ్ అనేది హ్యాబిచువేట్ చేసుకుంటారు. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా అన్న విషయం వీళ్ళ మాటల్లో వింటే ఇంకా అసలు వాళ్ళు ఆగరు. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ ధన్య, దీక్షిత అండ్ భవ్య. వాళ్ళ మెసేజ్ తీసుకుందాం. సో ధన్య, దీక్షు అండ్ భవ్య, ఒక 1 minute లో ప్లీజ్ గివ్ యువర్ మెసేజ్. ఎలాగ వాళ్ళు చదవాలి, ఏంటి, వాట్ ఈస్ యువర్ సజెషన్ ఫర్ పీపుల్ హు ఆర్ వాచింగ్ దిస్? పెద్దవాళ్ళు అవనివ్వండి, పిల్లవాళ్ళు అవనివ్వండి, అందరికీ బుక్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ చైల్డ్హుడ్ ఏజ్ నుంచి చదవడం వల్ల వాళ్ళకి పెద్దగా ఇట్ విల్ బికమ్ ఏ హ్యాబిట్. అండ్ వాళ్ళు రెగ్యులర్ గా అందులో ఈజీగా ఆ ఫామ్ అయిన న్యూరల్ సర్క్యూట్స్ ఇంకేదైనా కూడా వాళ్ళు ఈజీగా చదవగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి మీ ఎక్స్పీరియన్స్ తో? సో ఐ సజెస్ట్ ఎవ్రీవన్ అన్నమాట, అండ్ ఐ సజెస్ట్ ఎవ్రీవన్ టు రీడ్ దేర్ ఫేవరెట్ బుక్స్. అంటే అవి ఏ బుక్స్ అయినా సరే ఫస్ట్ అవి చదవడం స్టార్ట్ చేయాలి. అంటే లైక్ మీకు ఫేవరెట్ కామిక్స్ అవ్వచ్చు, లేకపోతే కామెడీ బుక్స్ అవ్వచ్చు, ఏవైనా ఒకసారి ఫస్ట్ స్టార్ట్ చేయాలి. ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసామో ఇంకా ఎక్కువ బుక్స్ చదవాలన్న క్యూరియాసిటీ మనకు పెరుగుతుంది. యాక్చువల్లీ నేను కూడా అలాగే స్టార్ట్ చేశాను. నాకు ఫస్ట్ దీక్ష స్టోరీ బుక్స్ ఇంట్రడ్యూస్ చేసింది. సో అలా నేను తర్వాత అన్ని బుక్స్ చదవడం స్టార్ట్ చేశాను. సో అందుకని అందరూ కూడా మీ ఫేవరెట్ బుక్స్ చదవడం స్టార్ట్ చేయండి. అప్పుడు మీకు ఇంకా ఎక్కువ వేరే బుక్స్ కూడా చదివే ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఐ సజెస్ట్ దిస్. యా, థ్యాంక్ యూ భవ్య. యా, దట్ ఈస్ సో ట్రూ. అండ్ మీరు ఏమైనా బుక్స్ చదువుతున్నప్పుడు మీరు ఒక్క రోజులో కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు.
మీరు లైక్ రోజుకి 5 పేజెస్ కానీ లైక్ రోజుకి 10 పేజెస్ పెట్టుకున్న ఒక బుక్ అయ్యేసరికి మీకు దాని మీద ఐదర్ ఇంట్రెస్ట్ రావడం, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ రాకపోతే ఇంకో బుక్ ట్రై చేయండి. కానీ అలాగా మీరు ఎప్పుడైతే ఎక్కువ బుక్స్ ట్రై చేస్తారో అప్పుడు మీకు నచ్చిన జానర్ ఏంటో తెలుస్తది. సో అప్పుడు మీకు ఇంట్రెస్ట్ కలుగుతుంది. యా, దిస్ ఈస్ ఎ గుడ్ ఐడియా. సో అదే బుక్ బోరింగ్ గా స్పీడ్ ఉందని పెట్టుకోకుండా బుక్ ని అర్థం చేసుకుంటూ చదవడం అనేది గోల్ గా పెట్టుకోవాలి అందరూ. లైక్ ఒక బుక్ ని అమ్మయ్య చదివేయడం అయిపోయింది, అమ్మయ్య ఒక రోజులో అయిపోయిందని చేయడం కాకుండా బుక్ అర్థమైందా లేదా, అసలు నాకు వచ్చిందా లేదా బుక్ లో పాయింట్స్ అన్ని అలా చూస్తూ చదవడం మీ గోల్ గా పెట్టుకోండి. ముందు బుక్ స్పీడ్నెస్ కన్నా అండర్స్టాండింగ్ ఎక్కువ ఉండిరా బుక్ అండర్స్టాండింగ్ తో అయ్యేలా చూసుకోండి. యా, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో దాని నుంచి మనం ఏం నేర్చుకున్నాము, ఆ బుక్ మనకి ఏం చెప్తుంది అనేది వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ బుక్ నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. సో నేను చదివిన ఇంత టైం పెట్టి చదువుతున్న ఈ బుక్ నుంచి వాట్ ఈస్ మై టేక్ హోమ్, నేను ఏం నేర్చుకోవాలి, దీని నుంచి ఏంటి అనేది ఆ అర్థం చేసుకొని చదివినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది. కాబట్టి ధన్య చెప్పినట్టుగా ప్రతి బుక్ ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. గో త్రూ ద లైన్స్, అంటే మనం ఏదో జస్ట్ అలా లైన్స్ అలా చదివేకున్నా లోపల ఏం చెప్తుంది, ఆ కంటెంట్, ఆ డెప్త్ ఏం మాట్లాడుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. యా, వెరీ వ్యాలిడ్ పాయింట్ ధన్య. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎనీ మోర్ పాయింట్స్ టు యాడ్? సో ఒక వాకింగ్ ఎన్సైక్లోపీడియా అని పిలుస్తాం మేము ధన్యాని. సో వాట్ ఎవర్ పాయింట్ మీరు ఏదన్నా డిస్కస్ చేయండి టాపిక్, డెఫినెట్ గా షీల్ హ్యావ్ సంథింగ్ టు సే. ఎందుకంటే తను అన్ని జోనర్స్ చదువుతుంది అండ్ విత్ స్టాటిస్టిక్స్ తను ప్రజెంట్ చేస్తుంది. ఫస్ట్ టైం నేను మా హస్బెండ్ ధన్య దీక్షతో ట్రావెల్ చేస్తున్నప్పుడు ర్యాలీ ఆఫ్ రివర్స్ బాగా జరుగుతూ ఉంది. చిన్నప్పటి నుంచి తెలుసు తను చాలా బుక్స్ చదువుతుందని. మేము గిఫ్ట్స్ కూడా తనకు అదే ఇస్తాం, బికాస్ షీ లవ్ బుక్స్ ఓన్లీ. ఇంకా అదర్ గిఫ్ట్స్ కన్నా తను ఆ బుక్స్ ఇస్తేనే తను షీల్ బి వెరీ హ్యాపీ. సో అందులో మేమిద్దరం డిస్కస్ చేస్తూ సద్గురు స్టార్ట్ చేసిన ఈ మూమెంట్ ఎంతవరకు అవుతుంది అంటావు ఇలా అని మేము మాట్లాడుతుంటే టకటక ఈమె అందుకొని ఒక న్యూస్ రీడర్ లాగా ఎన్ని 1000 కిలోమీటర్స్ ఆయన ఇది చేశారు, ఎంత డెప్త్ అయిపోయింది, సో ఎలాగా అది ఆయన ఎందుకు చేయాలనుకుంటున్నారు, కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఎలా తెలుసు ఏంటి అన్నప్పుడు టక్కన నేను క్లాస్ లో విన్నాను, దాని గురించి మరి కొంచెం చదివాను, తెలుసుకున్నాను, సర్చ్ చేశాను, బ్రౌజ్ చేశాను. అంటే సో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటే అది ఎంత డెప్త్ కి, మేము కూడా ఆ స్టాటిస్టిక్స్ ఎగ్జాక్ట్ గా మాకు తెలీదు, బట్ షీ హాస్ ప్రెజెంటెడ్ ఏ రివర్స్ ఎంత ఇది అయిపోయింది, ఎలా డిప్లీట్ అయ్యాయి వాటర్ తోటి, ఇప్పుడు ఆయన ఎందుకు ఆ ప్లాంటేషన్ ఎంత లెవెల్ కి స్ట్రెచ్ చేయాలనుకుంటున్నా. సో ఆ రోజు మాకన్నా తన దగ్గర మేము నేర్చుకున్నాము. షీ బికేమ్ అవర్ గురు. ఎంత ఒకటి ఏదైనా తెలుసుకుంటే ఇలా డెప్త్ గా పైన మనం తెలుసుకోవడం కాదు, ఇలా చదువుతాదా తెలియదండి. సో మేము తనతో అప్పుడు కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు ఏది టాపిక్ తీసుకోండి తను దాని గురించి డీటెయిల్స్ చెప్పడం మొదలు పెట్టింది అనమాట. సో ఓకే, బుక్ రీడింగ్ అనేది ఇంత డెప్త్ ఉంటుందా, జస్ట్ తను ఏదో కామిక్స్ ఏదో చదువుతుంది ఏదో అనుకున్నాము, ఇంత నాలెడ్జ్ తను గెయిన్ చేసిందా అనేది మాకు అర్థమైంది. అండ్ మా డాటర్ కూడా ఇంకా మేము బుక్స్ ఇవ్వడం అన్ని మొదలు పెట్టాము. తనకి ఏ బుక్ కొనుక్కుంటానన్నా మేము తనకి ఆ ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం ఇవన్నీ కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ ధన్య, ఐ లెర్న్ సో మచ్ ఫ్రమ్ యూ. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ అండ్ బీయింగ్ ఏ మోడల్ టు అండ్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ దీక్షు, ధన్య మమ్మల్ని అలా ఇన్స్పైర్ చేస్తున్నా, తనని చూసి నువ్వు నేర్చుకొని చదవడం, నువ్వు భవ్యాన్ని ఇన్స్పైర్ చేయడం, ఇట్స్ ఏ లైక్ చైన్. ఒక గుడ్ హ్యాబిట్ ఉంటే ఎంత మందిని మనం ఒక డిసీజ్ కంటాజ్ చేసి అంటాము, బట్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ థింగ్ టు మనం ఇంకొకరికి అంటించడం అనేది, ఒక మంచి హ్యాబిట్ ని పరిచయం చేయడం ఇవ్వడం అనేది. సో థ్యాంక్ యూ సో మచ్ ధన్య, దీక్షు అండ్ భవ్య షేరింగ్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. Opportunity. Yes. Thank you so much for giving us this opportunity. Thank you Dhanya. Thank you so much for giving me this opportunity too. Yeah Bhavya, thank you so much for your time. Dikshu, thank you so much. And Pyramid Call Services team, thank you for your background support and creating this wonderful platform to మంచి నాలెడ్జ్ ని జనాలకి తీసుకెళ్ళడానికి, ఇది ఎంతో మందికి మనం ఎన్నో ఇన్ఫర్మేషన్ పరిచయం చేయడానికి హెల్ప్ చేస్తుంది ఈ ప్లాట్ఫామ్ కి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. సో ఇంత చక్కని టాపిక్ ని పిల్లలతో మీరు చేపించడం నిజంగా వండర్ఫుల్ మేడం. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇలాంటి వండర్స్ చూడడానికి మేము వెయిట్ చేస్తూ ఉంటాం మ్యామ్.
So thank Yeah. you, Danya, Deekshita, and Bhavya. Yes, ma'am. Yes, ma'am. Next week, yeah. థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ వీక్ మరొక అద్భుతమైన టాపిక్ తో ఇలాంటి ప్యానల్స్ మనం చేస్తాము. సో వీళ్ళందరూ యాజ్ వి స్పోక్ ఆల్రెడీ, వీళ్ళందరూ కూడా ఆ స్పిరిచువల్ కిడ్స్ అండ్ విత్ గ్రేట్ నాలెడ్జ్ అండ్ లిటిల్ బుద్ధాస్. సో ఈ బుద్ధాస్ నుంచి ఎంతో మన నాలెడ్జ్ మనం తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వీక్ మరొక టాపిక్ తో ఇలాంటి ఒక ప్యానెల్ లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. Thank you, ma'am. Thank you, everyone. Bye bye. Thank you.